దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. ఏమండి, భక్తి అంటే మామూలుగా పాటలు పాడి చప్పట్లు కొట్టి ఆరాధన చేసి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి మళ్ళీ బయటికి వెళ్ళగానే లోపలంతా చెడుతనం ఉందనుకోండి, దాన్ని భయభక్తులు అనే మాట అనరు. ఇందా చెప్పిన మాట అది పైకి భక్తి, అది వేషధారణ. నిజమైన భయభక్తులు కలిగిన వాడు ఎవరంటే గుండెల నిండా పవిత్రత కలిగి, హృదయం నిండా పరిశుద్ధత కలిగి చెడుతనమును అసహించుకోవాలి. ఆమెన్ చెప్పండి. మన నోటి మాటలో చెడుతనం ఉండడానికి వీల్లేదు, మన కంటి చూపులో చెడుతనం ఉండడానికి వీల్లేదు, మన ఆలోచనలో చెడుతనం ఉండడానికి వీల్లేదు, మన తలంపుల్లో చెడుతనం ఉండడానికి వీల్లేదు, మన క్రియల్లో చెడుతనం ఉండడానికి వీల్లేదు. చెడుతనమును సంపూర్తిగా అసహించుకోవడమే భయభక్తులు కలిగిన జీవితం. యోసేపును దేవుడు పరాయి దేశంలో ఎందుకంత ఆశీర్వదించాడు అంటే ఒకే ఒక కారణం, అతనిలో చూచిన భయభక్తులు కలిగిన జీవితం. ఏంట భయభక్తులు? పోతీఫరు భార్య పాపం చేయడానికి రమ్మంటే దేవుని దృష్టిలో ఇంత దుష్కార్యము చేసి నేను ఎట్లు దేవునికి విరోధంగా పాపం చేసిన అవుతాను? అవునా? పారిపోయాడే, పాపానికి దూరంగా పారిపోయాడే, చెడుతనమును అసహించుకున్నాడే, చెడుతనమును విసర్జించాడే, విడిచిపెట్టాడే. అదే దేవుని దృష్టికి భయభక్తులైంది. ఆ భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి యోసేపుని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చెడుతనాన్ని విడిచిపెడుతున్నావా? సామెతలు 16:6లో ఒక మాటను చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. స్తోత్రం చెప్పండి. చెడుతనము నుండి ఎప్పుడు తొలగిపోతారంటే భయభక్తులు ఉండడం వల్ల. ఆమేన్ చెప్పండి. వెళ్ళిపోవాలి, చెడుతనం నుండి తొలగిపోవాలి. చెడుతనం ఉండకూడదు మనలో, మన నోటి మాటల్లో పాపం ఉండకూడదు, బూతులు రాకూడదు, చెడు మాటలు రాకూడదు, చెడు పనులు చేయకూడదు, సరసోక్తులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. దేవునికి అయిష్టమైన పదాలు మన నోటి నుండి వచ్చి మరలా ఇక్కడే చేరి పరిశుద్ధుడా అని చేతులు ఎత్తడం అది భయభక్తులు కాదు, అది దేవునికి విరుద్ధమైన కార్యం. అది దేవునికి విరుద్ధమైన కార్యం. చెడుతనమును అసహించుకోవాలి. చెడ్డతనం ఎక్కడైనా కనపడితే పారిపోవాలి. యవనస్తులారా, మీకు మంచి భవిష్యత్తులు ఉన్నాయి. చదువుకుంటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని యోసేపును దీవించినట్టు దీవించాలని ఆశపడుతున్నాడు. పరాయి దేశంలో దానియేలును యోసేపును దీవించినట్టు ఊరికి వచ్చారు, ఇక్కడ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే యోసేపులో కనపడిన యథార్థత, నిజమైన భయభక్తులు మీలో కనపడాలి. ఆమేన్. దానియేలులో కనపడిన యథార్థమైన భయభక్తులు, అందులో చెడు ఉంది కనుక నేను అది భుజించనేది పానము చేయను అంతే. పవిత్రత కాపాడుకున్నారు. ఎవడు చెడుతనమును అసహించుకున్నారు, దూరం చేసుకున్నారు. అందుకే దానియేలును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. సింహాల గుహలోనికి వెళ్ళిన దేవుడు కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడ చెడుతనం ఉందో అక్కడ ఆశీర్వాదాలు ఆగిపోతాయి, ఎక్కడ చెడ్డ మాటలు ఉన్నాయో అక్కడ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. యవనస్తులారా, సరదా అనిపించి బూతులు మాట్లాడుతున్నారేమో, అది మీకు సరదాగా ఉండొచ్చు, కానీ దేవుని సందులో నీ ఆశీర్వాదాలను ఆపివేసే భయంకరమైన అంశం అది. కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు చాలా సరదాగా మాట్లాడేసుకుంటారు బూతులు. ఆ బూతుల వల్ల నీకు రావాల్సిన దీవెనలన్నీ ఆగిపోతున్నాయి. అర్థమవుతుందా? నీ నోరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, చెడుని విసర్జించాలి, చెడుతనాన్ని విసర్జించాలి, చెడ్డ మాటలు ప్రక్కన పెట్టాలి, బూతు మాటలు ప్రక్కన పెట్టాలి, పోకిరి మాటలు ప్రక్కన పెట్టాలి, సరసోక్తులు ప్రక్కన పెట్టాలి, వాటన్నిటిని విసర్జించాలి. ఎప్పుడైతే చెడుతనం విసర్జిస్తావో అదే యెహోవాయందు భయభక్తులు కలిగినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఆమేన్. సామెతలు 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. స్తోత్రం చెప్పండి. జ్ఞానిని కదా అనుకోవద్దు, నీ జ్ఞానం పనికిరాదు.
యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి అప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక భయభక్తులన్న మాట విషయంలో ఏది చెయ్యాలో అది మనం నెరవేర్చితే భయభక్తుల విషయంలో దేవుడి ఆశీర్వాదం ఇస్తానన్నాడో ఆయన తప్పక చేసి తీరే దేవుడు. మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన చేయాల్సింది ఆయన తప్పక చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఒకటి, భయభక్తుల విషయంలో చెడుతనాన్ని విసర్జించిన విశ్వాసిగా ఉన్నావా? రెండో మాటకు వద్దాం. యాకోబు 1వ అధ్యాయం 27వ వచనం. భయభక్తుల్లో మనం చూడాల్సిన నిజమైన భక్తి ఏదనగా ఇంకో మాట చూద్దాం. యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు యహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నాడు. ఈ మాట చెప్పేసుకున్నాం కదా. యహలోక మాలిన్యం అంటకుండా ఉంటాం అంటే పవిత్రతను కాపాడుకుంటాం. ఏమండి, అపవిత్రత లేకుండా ఉండడం, అది మనం ఆ కింద మాట. పై మాట ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించి వారిని ఆదరించటం, అంటే పేదలకు సహాయం చేయటం. ఆమేన్. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించటం. నిన్ను వలే. నిజమైన భయభక్తులు కలిగినోడు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు అందరికీ. ఆమేన్ చెప్పండి. సహాయం చెయ్యని వాడిలో మనం చూసేది ఏంటంటే భక్తిహీనుడు అని అర్థం. అర్థమవుతుందా? నీ ఇంట్లో మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది, గోడ అవతల ఇసిరేకు, దాన్ని ప్యాక్ చేసి ఎవరైనా రోడ్డు మీద అన్నం లేని వాళ్ళు ఉంటే పూట అన్నం పెట్టు. అదే ప్రభువు చెప్పాడు. 2 పూటల భోజనం ఉంటే లేనివానికి ఓ పూట పెట్టు. 2 పూటల ఆహారం ఉన్నవాడు లేనివానికి పెట్టాలి. వస్త్రాలు ఉన్నవాడు లేనివానికి వస్త్రాలు ఇవ్వాలి. ఊరికి అలాగే చిరిగిపోతా బూజులు పట్టేసి లోపల మూటలు కట్టుంచుతారు. కానీ ఏమండి, ఎవరికైనా ఇచ్చేద్దాం, ఎవరైనా తొడుక్కుంటారు, లేనివారు వేసుకుంటారన్న ఆలోచన రాదు కొంతమందికి. దీన్ని మారు మనసుకు తగిన ఫలము అన్నాడు బైబిల్లో. ఏంటో చెప్పండి అది. మారు మనసుకు తగిన ఫలము చెప్పండి. లోకసువార్త 3:8 అన్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. అదే ఏం చేయాలి? 2 పూటల భోజనం ఉంటే 1 పూట భోజనం పెట్టు, లేనివానికి వస్త్రం. ఇవంతా కూడా మారు మనసు తగిన ఫలాలు. ఏమండి, పేదలకు సహాయం చేస్తున్నావా? నీకు మేలు చేయడం చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనుదీయకము. ఆమేన్ చెప్పండి. ఎంత సంతృప్తి ఉంటుందో తెలుసా పేదలకు సహాయం చేయటంలో. చిల్లర డబ్బులు చక్కగా పర్సులో వేసుకొని 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు కొన్ని కాగితాలు పెట్టుకొని నడిచి వెళ్తున్నప్పుడు ఎవరైనా భిక్షాటం చేసుకుని వాడు వస్తే 10 రూపాయలు ఒకటో ఎంత సంతోషం కలుగుతుందో తెలుసా? ఓ మాట చెప్పనా, ఇవన్నీ పరలోకంలో దానికి ప్రతిఫలం ఉంటుందట. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టావు, దప్పికొన్నప్పుడు దాహం ఇచ్చావు, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాలు ఇచ్చావు. ప్రభు నేనెవరికి చేశాను ఆయన అని అడుగుతూ ఉంటా అమాయకంగా. అల్పులైన ఈ నా సహోదరులు నువ్వు ఒకడికి చేసావు కనుక నాకును చేసినట్టే. భక్తిలో ఒక భాగం. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. భక్తిలో ఒక భాగం. గట్టిగా చెప్పండి. భక్తిలో ఇదొక భాగం. ఏమండి, ఆ భక్తిని దేవుడు మెచ్చి అక్కడ పరలోకం ఇస్తాడట మనకి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఇలాంటి కార్యాల ద్వారా కూడా మనం పరలోకానికి వెళ్తాం. అందుకే మనం ఇన్ని కార్యక్రమాలు చేసే జ్యోతిరాజు ఫౌండేషన్ పేరు మీద 15 లక్షల రూపాయలు పైబడి ఖర్చు పెట్టాం మొన్న విజయవాడకి. 15 లక్షల రూపాయలు పైబడి. స్తోత్రం చెప్పండి. ఎందుకు? డబ్బులు ఎక్కువయ్యా. దేనికోసం చేస్తున్నాం? ఎందుకు చేస్తాం? అల్పులైన నా సోదరులు నువ్వు ఒకరికి చేసావు కనుక మన్నా సంగమా నాకు నువ్వు చేసినట్టే అంటాడు దేవుడు ఒకరోజు. స్తోత్రం చెప్పండి. పేరు కొరకు కాదు, మనం దేవుని భక్తిలో ఒక భాగంగా దీన్ని నేర్చుకొని ప్రభువుని స్తుతించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని, దేవుడు చూపించిన మార్గంలో ఇది ఒక మార్గంగా ఎంచుకొని మన కార్యక్రమాలు చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తప్పకుండా దేవుడు మన చేసే ప్రతి పనికి కూడా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఈరోజు మీకు కూడా నేర్పిస్తున్న మాట ఏంటంటే కొర్నేలిలాగా ఉండాలి మన భక్తి. ఎలా ఉండాలి చూడండి. అపోస్తలుల గారి 10వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. కొర్నేలి ఎలాంటి భక్తిపరుడు? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియనకు భక్తిపరుడు. కైసరు భక్తిపరుడు అనండి మాట. భక్తిపరుడు అక్కడు చెప్పండి.
దేనిని బట్టి అతను భక్తిపరుడు అన్నారు? చదవండి 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన అతను ధర్మక్రియలను బట్టి అతడు భక్తిపరుడిగా ఎంచబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అతడు చేసిన ప్రార్థనను బట్టి అతడు భక్తిపరుడిగా ఎంచబడ్డాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో క్లియర్గా చెప్పాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. ఒకడు చలి కొనుక్కుపోతుంటే బాబు ఏదైనా కప్పుకో అని చెప్పేసి వెళ్ళిపోతారండి కొంతమంది. అబ్బాయి ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు కదా. ఏదైనా కప్పుకో, చలిలో వణుకుతున్నావు కదా కప్పుకో. అది కాదు భక్తి. నువ్వు ఏదైనా ఒక కంబళ కొని ఒక దుప్పడ కొని అతని మీద కప్పటం భక్తి. ఆమె చెప్పండి. చలిమంట కాసుకో అని చెప్పడం అది భక్తి కాదు, అది క్రియలు లేని విశ్వాసం. అది అర్థమవుతుందా? రోడ్డు మీద ఆకలితో అలమటిస్తూ ఉంటే, వర్షంలో తడిసిపోయి నడవలేకుండా రోడ్డు మీద ఉంటే, కారులో వెళ్తే అర్థం తీపి అటు వెళ్ళాయా, ఆ చెట్లో నుంచో వర్షంలో తడుతున్నావు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు మనోళ్ళు. అలా చెప్పి వెళ్ళటం కాదండి భక్తి. కారు ఆపాలి, కారు దిగాలి, అతను నడవలేకపోతున్నాడు, అతని షెడ్లోనికి నడిపించాలి, అక్కడ కూర్చోబెట్టాలి, అది క్రియ. స్తోత్రం చెప్పండి. ఆ చిన్నపాటి సహాయాలు కూడా కొంతమంది చేయరు. భక్తి లేని మనుషులని చెప్పాలి వాడిని. బహుధర్మం చేస్తున్నాడట ఈ కొర్నేలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి 2వది భయభక్తులు అనే మాటలో 2వది ధర్మ కార్యాలు. చెప్పండి మాట. మొదటిది చెడుతనం విసర్జించుట. చెప్పండి. మొదటిది చెడుతనమును విసర్జించుట. 2వది ధర్మ కార్యములు చేయుట. చెప్పండి. 2వది ధర్మ కార్యము చేయుట. ఇక మూడవది 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. భక్తి పరులు ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే ప్రార్థన చేయనివాడు ఎవడు? భక్తిహీనుడు, భక్తి లేనోడు. అర్థమైందా? భక్తి పరులు ప్రార్థన చేస్తారు. చెప్పండి గట్టిగా. ప్రార్థన చేసేవాడు, లేవగానే ప్రార్థన చేసేవాడు, తినేటప్పుడు ప్రార్థన చేసేవాడు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవాడు, ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు, అన్ని టైంలో దేవుని స్మరించేవాడు, దేవుని జ్ఞాపకం చేసుకోవాడు, ఆత్మలో ప్రార్థన చేసేవాడు, ఆఫీసులో ప్రార్థన చేసేవాడు. ఇవన్నీ జరుగుతున్నాయా? పొద్దున్న లేచిన కానివ్వండి హడావుడే దేవుడే గుర్తురాడు. దేవుడు ఒక్క సండే తప్ప ఇంకెప్పుడు గుర్తురాడు, ఒక్క ఆదివారం. మన భక్తి కాదది. దేవుడిని చూసి ఇంత శ్రద్ధాభక్తులు నీవు నా యందు కనపరుస్తున్నావు, నీకేం చెయ్యాలి అని నిన్ను అడగాలంటే ఖచ్చితంగా ఒక ప్రార్థనాపరుడిగా కనపడాలి. కొర్నేలి బహుధర్మ కార్యాలు చేస్తూ మరలా దేవునికి ఎల్లప్పుడు ఏం చేసేవాడట? ప్రార్థన చేసేవాడట. అది అతని భక్తి, అది అతని భక్తి. ప్రార్థన చేస్తున్నావా? ప్రభుతో మాట్లాడుతున్నావా? ఖాళీగా ఉన్నప్పుడు ప్రభుతో సంభాషణ చేస్తున్నావా? ఇవన్నీ జరుగుతున్నాయా? ఒకసారి ఆలోచించే. స్తోత్రం చెప్పండి. చెడుతనమును విసర్జించడంలో యోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడై న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి, అది యోబు 2 ఆశీర్వాదం పొందడానికి కారణం ఏంటంటే చెడుతనమును విసర్జించి భయభక్తులు కలిగి ఉన్నాడు. 2వది కొర్నేలి అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటంటే భయభక్తులు కలిగి బహుధర్మ కార్యాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక 3వది ఈ ప్రార్థన అనేది భయభక్తులు కలిగిన అంశంలో ప్రార్థన అనేది చేర్చబడ్డానికి ఒక కారకుడు ఎవరంటే దానియేలు. స్తోత్రం చెప్పండి. దానియేలు 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయిగా వంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియో కలుగలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకు హాని చేయలేదు సింహాలు? చెప్పండి. భయభక్తులు ఎలా కనపరిచాడు దానియేలు? 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని. ఎట్టి శాసనం? ఎవరైనా రాజుకు తప్ప దేనికైనా మొక్కుతే వాళ్ళకి సింహాల గుహ అన్న శాసనము సంతకం చేయబడిన తెలిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన ఇతనికి భయభక్తులు అనే టైటిల్ ఇచ్చింది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. కనుక ప్రార్థన లేనివాడు భక్తి లేనివాడు, ప్రార్థన లేనివాడు భక్తిహీనుడు, ప్రార్థన లేనివాడు భయభక్తులు కలిగిన వాడు
కాదు. అతని జీవితంలో అద్భుతాలు జరగవు. ఒక సింహాల గుహలో సింహాలు ఏమీ చెయ్యకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే అతడు కనపరిచిన భయభక్తులు. చెప్పండి, అతడు కనపరిచిన ఏ రూపంలో కనపరిచాడు భయభక్తులు? ప్రార్థన. చెప్పండి ఈ మాట. కనుక ప్రార్థన మన దగ్గర ఉందా? భయభక్తులు కనపరుస్తున్నాం ప్రార్థన ద్వారా. కనుక ఈరోజు ఒక్క మాట, ఈ మాటలన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరికి ఒక మాట చదివించి ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఇంతకీ ఈ భక్తిని వృద్ధి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? భక్తి పరులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి, చెడుతనమును విసర్జించాలంటే ఎలా? రెండు, ప్రార్థనా పరులుగా జీవించడం ఎలా? మూడవది, దాతృత్వం కలిగి ఇలాగా బహుధర్మాలు చేసేవారుగా ఉండడం ఎలా? ఏం చేయాలి? ఇలా మారాలంటే మనం ఏం చేయాలి? ఆఖరిగా చూడండి అన్నమాట. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవ భక్తి విషయములో నీకు నీవే. రైట్, మొదటి మాట 2 లైన్లు చెప్పండి. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. మొదటి మాట ఆగండి. అక్కడ ఏం విసర్జించాలి? కొంతమంది భక్తి పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు. చెప్పండి ఈ మాట. ముసలమ్మ ముచ్చట్లు అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? మన పూర్వీకులు, లేకపోతే ఇప్పటికీ కూడా విలేజెస్ వెళ్తే, కొంచెం పల్లెటూరులు వెళ్తే మన సిటీల్లో కుదరదులేండి. ఎందుకంటే ఏ ఇంటికి ఆ ఇంటికి ప్రహారీ గోడ ఉంటుంది. అవతల వాళ్ళు యువతల వాళ్ళతో మాట్లాడతాక ఉండదు. కనుక కొంచెం పల్లెటూరు వెళ్ళామనుకోండి, ఈ గట్టు మీద మామగారు, ఈ గట్టు మీద మామగారు కూర్చొని వాళ్ళ ఉదయం మొదలెడితే సాయంత్రం వరకు తీరవ మాటలు కదా. విలేజెస్లో మాట్లాడుకుంటాకి ఒక చెట్టు కింద రౌండ్గా ఒక గట్టు, ఆ గట్టు చుట్టూ ముసలి తాతలందరూ కూర్చొని ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లు. సరే, వాళ్ళ సంగతి వదిలేండి. మరి మన సంగతి ఏంటంటే మనం కొంచెం టెక్నాలజీతో చేస్తున్నాం ఈ ముసలమ్మ ముచ్చట్లు. ఎలాగా టైం కొంచెం ఖాళీ అనిపించింది అనుకోండి, వెంటనే ఫోన్ తీసేస్తాం, ఎవరితో మాట్లాడదామా అని. ఇప్పుడు ఈ కాలంలో ముసలమ్మ ముచ్చట్లు అర్జెంటుగా ఫోన్ వెళ్ళిపోవాలి. ఉట్టిదే పని ఉండదు, ఏ పని ఉండదో, ఆడితో మాట్లాడదాం ఉండు కాసేపు అని ఆ బాత కానీ ఈ బాత కానీ, ఆ సోది ఈ సోది, ఆ సొల్లు ఈ సొల్లు, అలా కబుర్లు చెప్పుకుంటా కాలం గడిపేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. మన యవనస్తులు అయితే ఫోన్ మాట్లాడరు కూడా, చాటింగ్లే అన్నీ చాటింగ్లే. చాటింగ్లు కూడా ఇప్పుడు అంత చాలా షార్ట్కట్లో వచ్చే సింబల్స్తోనే వెళ్ళిపోతున్నాయి. అన్ని సింబల్సే, మాటలు కూడా ఎక్కువ ఉండవు, అన్ని సింబల్స్తోనే మాట్లాడేస్తారు మొత్తం. అన్ని బొమ్మలు వచ్చేస్తున్నాయి, ఎక్స్ప్రెషన్స్ కూడా బొమ్మలే కదా అన్నీ. అసలు ఎన్ని గంటలు మాట్లాడతారో. మళ్ళీ అలాగా ఒక్కసారి ఫోన్ పట్టుకుని కూర్చున్నాడంటే గంటలు ఏముచ్చట్లయి చెప్పండి. ఈరోజు నువ్వు భక్తిపరుడిగా మారాలంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పండి గట్టిగా, విసర్జించండి అనండి. మాట విసర్జించండి. ఓ మాట చెప్తాను, ఏమనుకోవద్దు. ఇక్కడ ఈ స్టేజ్ అయినా సరే ఓ మాట తప్పకుండా చెప్పాలి. ఆత్మ సంబంధంగా కొన్ని విసర్జించకపోతే ఆత్మీయ జీవితం చచ్చిపోద్ది. శారీరకంగా కొన్ని విసర్జించకపోతే చచ్చిపోతాం. పొద్దున్నే లేవగానే కొన్ని విసర్జించాలి. శారీరకంగా విసర్జించకపోతే ఎంత చచ్చిపోతామో, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని కూడా విసర్జించుడనే మాటతోనే వాడతాడు బైబిల్లో. పోకిరి మాటలు విసర్జించు, బూతు మాటలు విసర్జించు, త్రాగుడు విసర్జించు, అపవిత్రత విసర్జించేయాలి. అన్నీ ఇంటికి వెళ్ళి హోంవర్క్ చెప్తున్నాను, విసర్జించుడి అని ఎక్కడెక్కడ ఉన్నాయో నోట్ చేసుకుని ఒక పుస్తకంలో రాసుకుని అవన్నీ వదిలిపెట్టేయండి. భక్తి జీవితంలో హై స్టాండర్డ్కి వెళ్ళిపోతారు, మీరు ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. స్తోత్రం కలుగును గాక. భక్తి జీవితంలో పైకి వెళ్ళారా, ఇక చూడండి మీ ఆశీర్వాదాలకు అడ్డులే ఉండవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సరే, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి తర్వాత లైన్, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చెప్పండి మాట, సాధకము. ఏ విషయంలో? దేవభక్తి విషయం. సాధకం అంటే ప్రాక్టీస్ చేయడం. ఇంగ్లీష్లో కరెక్ట్ అయిన వర్డ్ ఉంటుంది, ఎక్సర్సైజ్. చెప్పండి మాట, ఏ విషయంలో ఎక్సర్సైజ్ చేయాలి? భక్తి విషయంలో. అందరూ అనండి మాట. ప్రార్థనలో మెలకువలు ప్రాక్టీస్ చేయి, సాధకం చేయి. ఇంకా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా కన్నీరు కార్చాలి, ఎలా విజ్ఞాపన చేయాలి, ఎలా దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలి, ఇంకా దేవునితో ఎలా మాట్లాడాలి, దేవుని స్వరాన్ని వాక్యం ద్వారా ఎలా వినాలి, ఇంకా పేదలకు ఎలా సహాయం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఎలా భక్తిలో ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలి,
ఇంకా చెడుతనం ఎలా విసర్జించాలి, ఏ రీతిగా పాపాన్ని విడిచిపెట్టాలి, ఏ రీతిగా త్రాగుడు మానాలి, ఇవన్నీ సాధకం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. శరీర సంబంధమైన సాధకము కూడా కొంత మట్టుకు ప్రయోజనకరం అన్నాడు. అంటే పొద్దున్నే లేచి గ్రౌండ్ల చుట్టూ పరిగెడుతున్నారు కదా, దాన్ని కూడా దేవుడు వేస్ట్ అనలా, కొంతవరకు ప్రయోజనమే. అర్థమవుతుందా? శరీరాన్ని కాపాడుకోవటం కోసం మామూలు ప్రయత్నాలు చేయడంలా కొంతమంది. అబ్బో, గ్రౌండ్కి ఉదయం 5 గంటలకు వెళ్తే వాళ్ళు 5 గంటలు చేశానండి, పెద్ద గర్వంగా చెప్పుకుంటా. నువ్వు మాట చెప్తున్నానే, కొంతకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఏదో రోజు చెప్పండి వెళ్ళిపోవాల్సిందే. ఎంత ఎక్సర్సైజ్ చేసినా చేత చచ్చిపోతున్నారు కొంతమంది, సాధకం చేత చచ్చిపోతున్నారు, నడుస్తూ చచ్చిపోతున్నారు. అది కూడా మనల్ని ఏం కాపాడదు. కానీ బైబిల్లో కూడా ఒక చిన్న మాట అన్నాడు, ఏంటంటే శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకు ప్రయోజనకరం. చెప్పండి, కొంత మట్టుకు ప్రయోజనకరం. ఓ 3 సంవత్సరాల క్రితం దేవుని మహాకృపను బట్టి 2 రోజులు వెళ్ళిపోయాను సిఆర్రెడ్డి కాలేజీకి. అర్థమైందా? నడిచేద్దామని. అది కూడా ఎవరో మన ఫిన్నీ అబ్రహాం గారును గుండుగోలను జాన్ వెస్లీ గారు ఇద్దరు పొద్దున్న 5:30కు వచ్చి అన్న రండి వెళ్దాం అంటే చాలా సీరియస్గా వెళ్ళాను. నడక ప్రారంభించాను. 10 అడుగులు వేయగానే ఒక కట్ బన్నెని వేసుకొని నిక్కర వేసుకొని ఒక ఆయన ఎదురొచ్చి మోకరించి అయ్యారు ప్రార్థన చేయండి అంటున్నాడు. సరే పోయిందిరా బాబు, నేను ఎందుకు వచ్చాను రా ఎక్కడికి, ఆడికి ప్రార్థన చేశాను. మళ్ళీ 2 అడుగులు వేసేటప్పటికి ఒక ఆయన వచ్చి ఆయన జీవితం అంతా చెప్తున్నాడు. అలాగే ఒక రౌండ్ వేసేటప్పటికి 2 గంటలు పట్టింది. వీళ్ళతోనే సరిపోయింది నా జీవితం. బాబు ఇందుకోసం రావాలా అనుకున్నాను. 2వ రోజు వెళ్తే కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. ఒకళ్ళు గెలిచారంట, ఒక గ్రూప్ వాళ్ళు. వాళ్ళకి కప్పు ఇవ్వడానికి ఎవడున్నాడు రా అని ఎదుగుతా నన్ను చూశారు. జ్యోతిరాజు గారు ఉన్నారు రమ్మనండి అని నన్ను పిలిచి, అయ్యారు మీ చేతితో కప్పు ఇవ్వండి అంటున్నారు. వీటి కోసం నేను గ్రౌండ్కి వెళ్ళేది. ఎందుకు వచ్చిన కూడా 2 రోజుల్లో మానేశాను అంతే. ఏసు రక్తం చేయి, స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని మానేయమని ఏం చెప్పట్లా, చేయండి, మంచిది. శరీర సంబంధమైన సాధకం కూడా కొంత మట్టుకు ప్రయోజనమే. ఎక్సర్సైజ్ చేయాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రయత్నాలు మనం కూడా చేసుకోవాలి, మంచిది. అమెరికాలో ఒక డాక్టర్ గారు నన్ను పూర్తిగా పరీక్షించి ఆ చివరికి తేల్చిన మాట ఇదే. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు వాకింగ్ చేయాలి, అర్జెంటుగా ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గాలి అని మళ్ళీ చెప్పారు. చెవుల నిండా చెప్పేసి పంపించారు. చాలా హుషారుగా వచ్చాను నడిచేద్దామని. మరి ఏం జరుగుద్దో తెలియదు. ఏసు రక్తం చేయి. అర్థమవుతుందా? కొన్నిసార్లు శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకు ప్రయోజనకరమే. కానీ ఆ తర్వాత లైన్ ఇంకో పదం వాడాడు చూడండి, దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. స్తోత్రం చెప్పండి. శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకు నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందేమో, కానీ ఆత్మ సంబంధమైన సాధకం, భక్తి విషయమైన సాధకం, ఆ ఎక్సర్సైజ్ మొదలు పెడితే అది ఈ జీవానికి రాబోవు జీవానికి కూడా నీకు సమస్తానికి ప్రయోజనకరమై యహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తుంది అన్నాడు. హల్లెలూయా. నేనేమన్నానంటే శరీర సంబంధమైన సాధకాన్ని కూడా ఆత్మ సంబంధమైన సాధకంలోకి మలిచేసుకుని చేయండి. మీరు కూడా పాడేద్దరు కానీ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం. పడండి గట్టిగా సాపట్లు. ఎన్ని తరముల స్తోత్రం. హల్లెలూయా. మీకు టీవీలో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఒక రిథం పెట్టి చూపిస్తున్నారు. పొద్దున్నే చూపిస్తున్నారా? ఈ రిథంలో ఇలా 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 నడుస్తా చేయాలి. మీరు ఇంట్లో టీవీ పెట్టేసుకొని ఈ పాటలు ఇలాంటి రిథములు వచ్చే రిథములు పెట్టేసుకుని ఓ పక్కన స్తోత్రం చెప్పేయండి, ఓ పక్కన పాట పాడేయండి, ఓ గంట ఇలా నడిచేయండి. యేసునామము ఇలా అనండి, చేతులు ఎక్సర్సైజ్ అయిపోతాయి. జయం జయము సాతాను శక్తుల్ ఇలా చేయండి 30 రోజులు. కొవ్వంతా కరిగిపోద్ది యేసునామములో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకం ఎంత చేసినా ఆత్మ సంబంధమైన సాధకం లేకపోతే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. అందుకని భక్తి విషయమైన సాధకం, రోజుకు ప్రార్థనలో ఇంకెంత ముందుకెళ్ళాలి, ఇంకా నిన్నటికి ఈ రోజుకి నా ప్రార్థనలు ఏమన్నా మార్పు కలిగిందా, నిన్నటికి ఈ రోజుకి నా బైబిల్ స్టడీలో ఏమన్నా మార్పు కలిగిందా, ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేయగలిగానా, ఇంకా ఎక్కువ దేవునితో మాట్లాడగలిగానా, ఇంకా ఎక్కువ దేవునితో సంభాషణ చేయగలిగానా, నిన్నటికి ఈ రోజుకి నా భక్తిలో మార్పులు కనపడుతున్నాయా పరీక్షించుకొని పరిశోధించుకొని దేవునికి దగ్గర అవ్వగలిగితే, అలాంటి సాధకం చేయగలిగితే యహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు ఒక్కసారి పరీక్షించుకోండి.
నీ ఆశీర్వాదాలు కొన్నిసార్లు ఆగిపోతున్నాయని బాధపడుతున్నావు, కానీ పరీక్షించుకోలేకపోతున్నావు. నా భక్తులు ఏమైనా లోపాలు ఉన్నాయా? నా భక్తులు ఏమైనా లోపాలు ఉన్నాయా? దేవుడు నన్ను చూసినప్పుడు నన్ను ఆశీర్వదించడానికి ఇంకా ఏదైనా అడ్డులు, ఆటంకాలు నాలో కనపడుతున్నాయా అన్నది పరీక్షించుకోలేకపోతున్నావేమో. ఈరోజు పరిశీలించుకొని ఒక నూతన సమర్పణ తీసుకొని ప్రభువుతో ముందు కొనసాగుతాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, మీ కుడి చేయి పైకి ఎత్తండి. అందరూ ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, యథార్థమైన జీవితాన్ని, నిజమైన భయభక్తులు కలిగిన జీవితాన్ని నాకు దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించినట్లు సహాయం చేయండి. నీ ఆత్మకార్యాలతో నన్ను తృప్తిపరచండి. నీ ఆత్మకార్యాలతో నన్ను తృప్తిపరచండి. నా భక్తి జీవితాన్ని సరిచేసుకుని దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్న వారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. నా భక్తి జీవితంలో మార్పులు రావాలి. నేను ప్రభువుకి సమీపమైన వ్యక్తిగా జీవించాలి. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. పరిశుద్ధుడైన దేవా, చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా, మీరు మాట్లాడారు కనుకనే ఎంతమంది బిడ్డలు స్పందించి వారి యథార్థత స్థితిని కోరుకుంటూ నిజమైన భక్తి పరులుగా బ్రతకాలని, ఒక షునేమీరాల్లాగా, ఒక కొర్నేలు వలె, ఒక యోబు వలె, ఒక దానియేలు వలె మా జీవితాలు ఉండాలని ఆశపడి చేతులు పైకెత్తారు. ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మా భక్తిని చూచి ఎదురొచ్చి ప్రశ్నించి మమ్మల్ని దీవించే ఆధ్యాత్మిక జీవితానికి మేము వెళ్ళాలి. ప్రభు, మమ్మల్ని ఆ రీతిగా బలపరచండి. నీ కృపతో నింపండి. నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకునండి. హృదయ వాంఛలు తీర్చండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు నామమును బంధిస్తున్నాను. నీ ఆత్మతో బలపరిచి నడిపించి మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.